కోల్ బెల్ట్ కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇన్ఛార్జి పదవి కోసం ముగ్గురు మంత్రుల అనుచరులు పోటీ పడుతున్నారు. రేస్లో ఉన్న నేతలు ఎవరికి వారు లాబియింగ్ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం మూడు ముక్కలాటగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతల కుమ్ములాటలతో ఇక్కడ సిపిఐ బలపడుతోందనే వాదనలు ఉన్నాయి. కొత్తగూడెం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రేస్లో ఉన్న నేతలపై ఇన్సైడ్ స్టోరీ. కొత్తగూడెం కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటోంది. ముగ్గురు నేతలు 6 గ్రూపులు అనే విధంగా పరిస్థితి తయారైంది. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు లాబియింగ్ చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో కోల్ బెల్ట్ అడ్డాగా ఉన్న కొత్తగూడెంలో కాంగ్రెస్ రాజకీయం కాకరేపుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరికి తోడు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గం, పాత కాంగ్రెస్ నేతలు. ఇలా 5 వర్గాలతో హస్తం పార్టీలో పెత్తనం హస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో సీనియర్ నేత కోనేరు చిన్ని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఈ నేత ముందుగా టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో కొత్తగూడెం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. ఆ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న చిన్ని అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరారు. పార్లమెంటు ఎన్నికల ముందు మంత్రి పొంగులేటి పిలుపుతో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఇద్దరికి పరిచయం ఉంది. దీంతో కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ పోస్టు దక్కకపోతే నామినేటెడ్ పదవి ఇవ్వొచ్చనే వినిపిస్తోంది. కొత్తగూడెం కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత యడవల్లి కృష్ణ ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావుకు తోడలుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈయన 2009లో ప్రజారాజ్యం తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలోనూ పనిచేశారు. 2014లో ఇండిపెండెంట్ గా, 2018లో బీఎల్ఎఫ్ నుంచి బరిలో దిగి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీలో ఎమడలేక బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు సీఎం రేవంత్ సమక్షంలో హస్తం పార్టీ కోటికి చేరారు. పలు పార్టీలు మారిన యడవల్లి కృష్ణకు కాంగ్రెస్ ఇన్ఛార్జి పదవి దక్కకుండా ఆశావహులు అడ్డుపడుతున్నారట. నిన్నటి వరకు రేణుకా చౌదరి అనుచరుడిగా ఉన్న ఈయన ప్రస్తుతం పక్కకు జరిగారు. దీంతో పొలిటికల్ గాడ్ ఫాదర్ లేక సొంత లాబీనే నమ్ముకున్నారు. కొత్తగూడెం కాంగ్రెస్ లో మరో నేత నాగసీతారాములు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటును సిపిఐకి కేటాయించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీసీ కోటాలో ఖమ్మం టికెట్ కోసం ఈయన పేరు వినిపించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాగసీతారాములు తొలి నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ సభ్యుడిగా ఉన్న ఈయన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం సిపిఐ అభ్యర్థి కూననేని సాంబశివరావు గెలుపులో కీలకంగా వ్యవహరించారు. మరోవైపు కొత్తగూడెం కాంగ్రెస్ లో కూననేని స్థాయి నేత లేరు. పైగా పార్టీలోని వర్గపోరుతో ద్వితీయ శ్రేణి నేతలు, కౌన్సిలర్లు సిపిఐ వైపు చూస్తున్నారు. హస్తం పార్టీలో నెలకొన్న పరిస్థితులతో కమ్యూనిస్టు పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్తగూడెంలో ఇక బీఆర్ఎస్ మనుగడ కష్టమనే అభిప్రాయం లేకపోలేదు. దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ సిపిఐలో చేరే ప్రయత్నంలో ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు ఊపందుకున్న సమయంలో కొత్తగూడెం కాంగ్రెస్ ఇన్ఛార్జి పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.